నెల్లూరు జిల్లా విడలూరు మండలం పెద్దపాలెంలో ఓ వరకట్నపు చావు జరిగింది. వరకట్న వేధింపులతో సుజాత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ సుజాత ఆత్మహత్య కాదు, హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు గుసగుసలాడుతున్నారు. బుధవారం మధ్యాహ్న సమయంలో భర్త వేధింపులతో ఈ మహిళ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆమె తల్లి అలివేలమ్మ ఫిర్యాదు మరోలా ఉంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాడిచెట్లపాలెనికి చెందిన ముత్యాల అలివేలమ్మ బాబు రెండో కుమార్తె సుజాత. ఈ సుజాతను గత 2 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా విడలూరు మండలం విడవలూరు పెద్దపాలెనికి చెందిన రెండో నాగూరయ్య కుమారుడు హరికృష్ణతో వివాహం చేశారు. ఈ వివాహ సందర్భంగా 9,000 రూపాయల కట్నం, 19 సవర్ల బంగారు ఇచ్చేందుకు ఇరువులు పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2 లక్షల నగదు, 17 సవర్ల బంగారు మాత్రమే పుట్టింటి వారి నుంచి సుజాత మెట్టింటికి తెచ్చింది. దీంతో ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం సుజాతపై వేధింపులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు, అత్తమామలు వేధింపులు చేయడంతో గతంలో అనేక సార్లు తమ తల్లి అలివేలమ్మకు ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా తెలిసింది. దీంతో అలివేలమ్మ, ఆమె భర్త బాబు ఇద్దరు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో మా డబ్బు కాజేస్తారు, పిల్లల పేరుతో మేము ఫిక్స్డ్ చేస్తామని ఒప్పుకొని వెళ్ళినా వీరి వేధింపులు ఆగని నేపథ్యంలో ఓ కళ్ళేపు మందు తాగి సుజాత మృతి చెందినట్టు అలివేలమ్మ ఫిర్యాదులో పేర్కొంది. వీరి వేధింపులే దీనికి కారణమని భర్త హరికృష్ణను, ఆయన తండ్రి, ఆయన తల్లిని అరెస్టు చేయాలని, వారే తన బిడ్డ ఆత్మహత్య కారణమని ఆమె పేర్కొంటుంది. ఈ మేరకు మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియలు చేపట్టారు. కేసు విడవలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.